మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల వేళ మంగళగిరిలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. మెయిన్ బజార్ వస్త్ర వ్యాపారవేత్త నివాసంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నిన్న తెల్లవారుజాము నుండి సోదాలు కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. నివాసంలో వారిని బయటకు రానివ్వకుండా విచారిస్తున్నారు అధికారులు. కాగా అనధికారికంగా కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం రావడంతో సోదాలు నిర్వహిస్తున్నారు. సుమారు 10 కోట్ల వరకు నగదు, 25 కోట్ల విలువ చేసే డాక్యుమెంట్లు, ఎఫ్డీలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. భారీ మొత్తంలో ఉన్న డబ్బు ఎవరిది అనే దానిపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ నగదు అధికార పార్టీ నాయకుడికి చెందినదా అనే దానిపై కూడా అధికారులు వివరాలు సేకరిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇంత నగదు ఇంట్లో ఉండటం ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుంటూరు జిల్లా మంగళగిరి మెయిన్ రోడ్ లో ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ సోదాలు ఒక కలకలం రేపిందని చెప్పవచ్చు. ముఖ్యంగా చూస్తే మంగళగిరిలో ఒక వ్యాపారికి సంబంధించినటువంటి ఇంట్లో ఈ అనధికారికంగా కోట్ల రూపాయలు ఉన్నట్లు కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. సుమారు 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు నగదు, డాక్యుమెంట్లు, ఎఫ్డీలు ఉన్నాయనుకుంటానికి కూడా సమాచారం తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలు కూడా అమల్లో ఉండగా ఐటీ సోదాలు కలకలం రేపుతుంది. వస్త్ర వ్యాపారికి చెందినటువంటి ఈ గృహం నందుకు జరుగుతున్నటువంటి సోదాలకు సంబంధించి కూడా ప్రజలంతా చర్చించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ముఖ్యంగా చూస్తే ఒకవైపు మంగళగిరిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ కార్యక్రమం జరుగుతుంది. మరోవైపు ఐటీ సోదాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఐటీ సోదాలలో ఈ డబ్బు ఏదైతే వస్త్ర వ్యాపారికి సంబంధించినటువంటి నివాసంలో ఉన్నటువంటి నగదు ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి మారుస్తున్నారు, ఏం జరుగుతుంది అనేది కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మంగళగిరి వస్త్ర వ్యాపారి ఇంట్లో జరుగుతున్నటువంటి ఐటీ సోదాలలో అధికారులు పూర్తి స్థాయి క్లారిటీ ఇస్తే గానీ ఎంత నగదు పట్టుబడింది, ఏ పార్టీకి సంబంధించిన వారిది, ఎవరిది ఏంటి అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు తెల్లవారం నుంచి జరుగుతున్నటువంటి ఈ సోదాలకు సంబంధించి నివాసంలో ఉన్న వారిని ఎవరిని కూడా బయటికి రానియకుండానే లోపలనే ఐటీ అధికారులు విచారిస్తున్నటువంటి పరిస్థితి కనుక కొనసాగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ లో మరో 2 రోజుల్లో ఎన్నికలు ఉన్న సమయంలో ఐటీ సోదాలు జరగడంతో కూడా ప్రతి ఒక్కరూ అసలు ఏం జరుగుతుంది ఏందని చర్చించుకునే పరిస్థితి కనుక ఉంది. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.